హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.4. బీబీ అగ్ని పరీక్ష. బీబీ అగ్ని పరీక్ష అయితే ఈ రోజుతో అయిపోయింది. ఓటింగ్ కూడా ఈ రోజు రాత్రి 12 గంటలకి క్లోజ్ అయిపోతాయి. బీబీ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్కి 6 మెంబర్స్ని అయితే తీసుకోబోతున్నారు. అందులో 2 గర్ల్స్ని, 4 మెంబర్స్ బాయ్స్ని. ఇప్పుడు ఆ 6 మెంబర్స్ ఎవరో తెలుసుకుందాం. 95% వీళ్ళే వస్తారు. దాంట్లో 2 అయితే కన్ఫర్మ్. ఒకటి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి దమ్ము శ్రీజ. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎరక్కొట్టేసింది. తన టాస్కుల పరంగా కానీ మాట్లాడే పరంగా కానీ హై లెవెల్లోనే ఉండబోతుంది. ఇంకా బిగ్ బాస్లో కూడా అదరగొడుతుందని అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా సెకండ్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్. హరీష్ కూడా టాస్కులతో పాటు మాట్లాడేదే ఎక్కువ. ఆ మాట్లాడిన దాంట్లో అవతల వారు మాట్లాడకుండా సైలెంట్ చేసే వ్యక్తి మాస్క్ మ్యాన్ హరీష్. చూద్దాం బిగ్ బాస్లో సెలబ్రిటీస్తో ఎలా ఆడుకుంటాడో, లేకుంటే వాళ్ళు ఇతనితో ఆడుకుంటారు. వీళ్ళిద్దరూ అయితే కన్ఫర్మ్. శ్రీజ అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ ఇద్దరు అయితే కన్ఫర్మ్. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చేసి ప్రియా. ప్రియాకైతే చాలా బాగా ఓట్లు పడుతున్నాయి. అంతేకాదు గేమ్ కూడా చాలా బాగా ఆడింది కాబట్టి థర్డ్ పర్సన్ తనైంది. ఇంకా ఫోర్త్ వచ్చేసి మిలిటరీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంతవరకు ఏ టాస్క్లు జరిగినా చాలా బాగా ఆడాడు. ఓట్లు కూడా పడుతున్నాయి. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి మర్యాద మనీష్. టాస్క్లో అంతలా ఆడకపోయినా ఫస్ట్లో కొంచెం ఇదైనా లాస్ట్లో సెట్ అవుతూ వస్తున్నాడు. ఇతనికి ఓట్లు కూడా బాగా పడుతున్నాయి. అందుకే ఫిఫ్త్ వచ్చేసి మర్యాద మనీష్ ఉన్నాడు. ఇంకా సిక్స్త్ వచ్చేసి నాగా లేకుంటే డీమన్ పవన్కి అయితే ఓట్లు పడుతున్నాయి. నాగాకైతే టాస్క్లు బాగా ఆడాడు కానీ ఓట్లకు కొంచెం తక్కువ పడుతున్నాయి. అందుకే వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకుంటారు. జడ్జెస్ అయితే నాగాని తీసుకుంటారు. ఓట్ల పరంగా అయితే డీమన్ పవన్ లోపలికి వెళ్తాడు అన్నమాట. ఈ 6 మెంబర్స్ అయితే కన్ఫామ్గా ఉండబోతున్నారు.